గొడ్డల పార్టీ మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదన్న భయంతోనే ఆ పార్టీ కాపు నేతలు రౌండ్ టేబుల్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి దక్కిన రాజకీయ ఆర్థిక ప్రాధాన్యతను చూసి ఓర్వలేకే కొత్త డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనంతా హత్యలు అరాచకాలతో అట్టుడికిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకుని అరాచక పాలన సాగించారని గద్దె అనురాధ మండిపడ్డారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకోవటం కాదు, చిక్కుల్ని తెచ్చిపెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. దానికి మనం గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఎన్ని ప్రభుత్వమే చేసిన నేరాలు, ఘోరాలు ఇవాళ ప్రజలందరూ చూశారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. ఆ రోజున చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళటం, మరి ఇన్ని రకాలుగా వాళ్ళ పోలీసు వ్యవస్థని చేతిలోకి తీసుకుని, అంటే రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించిన వ్యవహారం అంతా కూడా ఆ రోజున మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది.